ఇచ్చిన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జై బీసీ జై భీమ్. ముందుగా ఈరోజు విజయవాడ కేంద్రంగా ఏపీ బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసినటువంటి భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చర్చా సమావేశంలో మనం చూసినట్లయితే రాజధాని ప్రాంతంలో బీసీ కులస్తులకి 1000 ఎకరాలు అవసరమా అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఉదాహరణగా మనం పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ని మనం తీసుకుంటే ఈరోజు గతంలో అన్న కూడా చెప్పడం జరిగింది, గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రూపాయలు కిలో బియ్యం అని చెప్పి మన బీసీలను మోసగించి వాళ్ళకి ఉచితంగా వాళ్ళ సామాజిక వర్గానికి 1000 ఎకరాల హైదరాబాద్ ప్రాంతంలో కేటాయించి ఈరోజు పూర్తిగా బీసీలని హైదరాబాద్లో లేకుండా పక్కన నివసించేటటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుందని చెప్పి ఎంతో మేధాశక్తితో ఎంతో ముందు ఆలోచనతో ఈరోజు అన్నగారు రామచంద్ర యాదవ్ గారు అన్నగారు ఈరోజు మా బీసీలకు ఇక్కడ 1000 ఎకరాలు అవసరం అని చెప్పి ఈరోజు ఈ చర్చా సమావేశంలో మన అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం చూసినట్లయితే హైదరాబాద్ పక్కన నివసిస్తున్నటువంటి పేద ప్రజలను కూడా హైడ్రాను కొత్త చట్టం తీసుకొని వచ్చి పేదలను అక్కడ కూడా కూల్చేసే పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పటికైనా మనం పోరాడకపోతే, ఇప్పటికైనా మనం సాధించుకోకపోతే 1000 ఎకరాలు కనీసం ఈ రాజధానిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇక్కడ ఉండే అవకాశమే ఉండదు. అప్పుడే పూర్ణచంద్రరావు సార్ గారు చెప్పినట్లు పైన అమ్మవారు కింద కమ్మవారు అనే రాగానే చేస్తారని చెప్పి నేను కూడా ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తూ, తప్పకుండా మనం ఈ 1000 ఎకరాలు సాధించుకొని తీరాలి. ఈ కార్యక్రమానికి అన్న రామచంద్ర యాదవ్ గారు ఏ పోరాటం చేసినా, ఏ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టినా కూడా మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున ఆ పోరాటంలో మేము ఎప్పుడు కూడా పాల్గొని మీ 100% మీ కార్యక్రమంలో మీ భాగంలో మేము పాల్పంచుకుంటామని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ, అలాగే మరొకసారి అన్నగారు కూడా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై బీసీ జై భీమ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సమయభావం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడవలసింది కాబట్టి సబ్జెక్ట్లోకి వచ్చి 1-2 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. ఇప్పుడు 6 రోజుల్లోకి ఇస్తున్నాం. మీరు దయచేసి